ఇంట్లో సండే స్పెషల్స్ ఏం చేయలేదు. మా మమ్మీ దోసకాయ ఆలుగడ్డ చేసింది. ఇంకా నేను ఏదో ఒకటి చేసుకుందామని చెప్పేసి ఎగ్ రైస్ స్టార్ట్ చేసిన. కెమెరా పెట్టడానికి ఒక యాంగిల్ సెట్ అయింది. సో ఇంకా అలా పెట్టేసి ప్రాసెస్ అంతా చేస్తున్నా. నాకు ఎందులో అయినా కొంచెం తాలింపు గింజలు అట్లా ఉంటే టేస్ట్ నచ్చుతుంది. కనీసం కర్రీకి ఏ టేస్ట్ రాకపోయినా ఆ తాలింపు గింజలతోటైనా తినొచ్చు అని అనిపిస్తుంది. సో నేను ఎగ్ రైస్లో కూడా తాలింపు గింజలు వేసుకుంటున్నా. ఇంక ఇది నా స్టైల్ ఆఫ్ ఎగ్ రైస్ అని అనుకోవచ్చు. నాకు అనిపించినవి గుర్తున్నవి అన్నీ వేసి ఏదేదో చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలని గుర్తుకు రాలేదు. మా మమ్మీ వచ్చి మధ్యలో గుర్తు చేస్తే ఎప్పుడో మధ్యలో వేసుకున్నా. 2 eggs తోటి చేసుకున్న ఎగ్ రైస్. టేస్ట్ ఎట్లున్నా ఎగ్స్లో ఉన్న ప్రోటీన్ అయినా వస్తుంది అని చెప్పేసి 2 eggs వేసుకున్నా. ఎగ్స్ బ్రేక్ చేసేటప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఇగ్నోర్ చేయండి. ఏదో అట్లా ట్రై చేసాం. ఆ చేతుల మీద పడితే ఎట్లనో అనిపిస్తుంది కదా, అందుకనే ఫేస్ అట్లా చేంజ్ అయిపోయింది. ఇంకా దాన్ని ఏదో కలిపి అవి అక్కడ పడేస్తే మా మమ్మీ తిడుతుంది అని చెప్పేసి వాటన్నిటిని క్లీన్ చేసి డస్ట్బిన్లో వేసి ఇంకేదేదో చేస్తున్నాను. కనీసం అట్లీస్ట్ యూట్యూబ్లో చూసి చేయాలని అనిపించింది నాకు. అనిపించినట్టు నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకునేసరికి అదైతే కొంచెం ఫ్లాప్ అయినట్టు అనిపించింది. మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫుల్ ఫ్లేవర్ తగిలింది తింటుంటే. కొన్నిసార్లు మనకి చిరాకు పుట్టినప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుంటాం, అది కామన్. హిట్ అయినా ఫ్లాప్ అయినా తినేది మనమే కాబట్టి, చేసుకున్నది కూడా మనమే కాబట్టి ఎవరిని ఏం అనాల్సిన అవసరం లేదు, ఎవరితో ఏం అనిపించుకోవాల్సిన అవసరం లేదు. చేసింది మొత్తం నేనే తిని సపోర్ట్ చేయకుండా కూర్చున్నా. మొత్తం లెమన్ వేసి కలిపి ఏదో ఒకటైతే మొత్తానికి దానికి టేస్ట్ వచ్చేటట్టు చేసా. ఫైనల్ అవుట్పుట్ ఇది. ఇంకా తింటున్నా. బాగానే ఉంది, ఓకే.